బాలాజీ ఎస్టేట్ అధినేత వత్సవయ్య రవి గారిది ఈరోజు పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజులు చేశాం, కానీ ఈ పుట్టినరోజు ఒక ప్రత్యేకతని సంతరించుకోవడం జరిగింది. తలసేమియా పిల్లలకి వాళ్ళ సంస్థ వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారని రవి గారిని మీట్ కావడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం వాళ్ళకి ఎట్లాగైనా ఒక కొత్త లైఫ్ని ఇవ్వాలనేది, అంటే బ్లడ్ని డొనేషన్ చేద్దామనేది వారు ఒక మాట ఇచ్చారు. ఆ మాట కోసం బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో స్టార్ట్ చేస్తే ఈ రోజున 300 మందిని మనం బ్లడ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆ పిల్లలకి ఇంకా మెడిసిన్కి వాల్యుబుల్ మెడిసిన్కి అవసరమైతే అనేది కూడా ఒక చెక్కును కూడా డొనేషన్ చేయడం జరిగింది. వారి మందుల ఖర్చుల కోసం వారికి అవసరమైనటువంటి మందులు కానీ మెడిసిన్, ఫుడ్కి సంబంధించి కూడా ఒక 2 లక్షల రూపాయల చెక్కును కూడా మనం డొనేషన్ చేయడం జరిగింది బాలాజీ ఎస్టేట్ తరఫున. ఇది సెల్ఫిజం ఏం లేదండి. బాలాజీ ఎస్టేట్ అనేది ఖమ్మంలో మనం అగ్రభాగంలో ఉన్నాం. దీన్ని తెలంగాణ స్టేట్లో అగ్రభాగాన్ని తీసుకెళ్ళడం కోసం బాలాజీ ఫ్యామిలీ మొత్తం ముందడుగులు వేస్తుంది. చైర్మన్ గారు ఏ మాట చెప్పినా ఈ బాలాజీ ఫ్యామిలీ ముందుకు నడుస్తుంది. దీన్ని ఇంకా మనం ఇలాంటి కార్యక్రమాలు ఏ అవసరం వచ్చినా బాలాజీ ఎస్టేట్ ముందుకు ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు ఉండాలని, ఉంటే ఇంకా ముందుకెళ్తాం. వత్సవయ్య రవి గారు ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ఇంకా ఆయన గారు మంచిగా ఉంటే ఇలాంటి విధానాలు ఆలోచనలు బాగా చేస్తారు. ఈ ఖమ్మం జిల్లాలనే కాదు, ఈ ఖమ్మం సిటీయే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేయాలని, చేయాలి అంటే మా ఫ్యామిలీ మొత్తం ముందుండాలి. ఫ్యామిలీ అంటే బాలాజీలో ఉన్న డైరెక్టర్లు, మార్కెటింగ్ మేనేజర్సు, అందరూ ఇది బాలాజీ ఫ్యామిలీ అంటే. ఆయన గారు నమ్మే విధానం కూడా అదే. నా ఫ్యామిలీ అంటే బాలాజీ ఫ్యామిలీ, బాలాజీలో నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళంతా నా ఫ్యామిలీ, వాళ్ళ కోసమే నన్ను ఇక్కడ నిలబెట్టారంటే వాళ్ళకి ఏదైనా అవసరానికి నేను ఉండాలనేది వారి ఆలోచన. ఆ ఆలోచన తగ్గట్టు మేము ఇందులో ఉన్న మేమందరం వారిచ్చిన మాట పరంగా మేము పనిచేసుకుంటూ వెళ్తాము. ఇదే మేము కలిసికట్టుగా ఉండాలని మా దగ్గర ఉన్నటువంటి మేమందరం డైరెక్టర్లు, ఇక్కడ టోటల్గా 5 ఆఫీసులు ఉన్నాయి, 3000 మంది పనిచేస్తున్నాం. ఎండీ గారు ఏ పని చెప్పినా ఈ 3000 మంది దగ్గరుండి వారి మాటని శిరసా వహిస్తూ మేము ప్రయాణం చేస్తున్నాం. మా దాంట్లో ఏ తారతమ్య భేదాలు లేకుండా ఇదే ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన. ప్రతినిత్యం దీనికోసం